వర్షన్ 2.0 కి స్వాగతం స్వాగతం. ఇంతకు ముందు వచ్చినటువంటి జీన్స్ కార్యక్రమాన్ని మీరందరూ విపరీతంగా ఆదరించారు. ఒకటి కాదు, రెండు కాదు, 100 ఎపిసోడ్ల వరకు రేటింగ్ ఏమాత్రం తగ్గకుండా రన్ చేశారు. మళ్ళీ ఇప్పుడు మేము మీ ముందుకు వచ్చేసాము జీన్స్. అయితే ఫుల్లీ అప్డేటెడ్ వర్షన్ 2.0తో. ఆడేది చిన్న ఆట, కానీ గెలిచేది పెద్ద మొత్తం. ప్రతి వారం కొత్త కొత్త సెలబ్రిటీస్, కొత్త కొత్త థ్రిల్, సూపర్ కొత్తగా ఆడబోయేటువంటి ఈ ఆటలో మీరు కూడా పార్టిసిపేట్ చేస్తారని ఆశిస్తూ ఇవాల్టి మన ఎపిసోడ్లోని సెలబ్రిటీస్ ని ఆహ్వానించేద్దాము. జబర్దస్త్. అదిగో ఈ కార్యక్రమం పేరు వినగానే మీ ఒళ్ళంతా నవ్వులైపోతాయి. మరి అందులో బాగా పాపులారిటీ సంపాదించినటువంటి ఒక సెలబ్రిటీ, ఇంకొకళ్ళు డైరెక్టర్ అవుదాం అనుకుని, రైటర్ అవుదాం అనుకుని, ఆఖరికి ఇప్పుడు స్కిట్ లో టీమ్ లీడర్ అయినటువంటి సెలబ్రిటీ. లెట్స్ ఇన్వైట్ చంటి. అంటే మీరు ఎప్పుడు జగదేక వీరుడు ఎన్టీఆర్ జగదేక వీరుడు ఎన్టీఆర్ గారు నటించారే, అది మా అమ్మమ్మ గారు చేసిన ఆడియో ఫంక్షన్ కూడా మీరే యాంకర్ అని మాకు తెలుసు. మా అమ్మమ్మకి నాకు ఒకటే పోలిక అని అందరూ అంటుంటారు. ఇదే జీన్స్ అంటే. యాంకర్ల వర్షన్ లోనే మీరు కురు వృద్ధిని. ఇది మనది ఇంకో వర్షన్ తెలుసా మీకు? జీన్స్ వర్షన్ 2.0. ఎందుకట్లా 2.0? 0.02 అని పెడితే బాగుంటుంది కాబట్టి మేము ఇలా పెట్టడం జరిగింది. కానీ చంటి గ్రేట్, చాలా స్టేజెస్ దాటుకుంటూ వచ్చారు మీరు. చాలా స్టేజెస్. మీరు మొబైల్ ఫోన్స్ అమ్మారంట. టాటా ఇండికామ్. హలో మేడం, దిస్ ఈజ్ యువర్ న్యూ వైర్లెస్ ఫోన్. ఇది నెలకి 120 కాల్స్ ఫ్రీ ఉంటాయి. ఇంటింటికి వెళ్ళి సో ఆ స్టేజ్ దాటారు. ఆ తర్వాత రేడియోలో వర్క్ చేశారు. ఆ తర్వాత సినిమా అవకాశం మీకు భీమిలి కబడ్డీ జట్టుతో. ఊరికి అట్లా మీరు ఉత్తినే అలా భీమిలి కబడ్డీ జట్టు పేరు వచ్చిందండి. ఇండస్ట్రీ ఎంట్రీ జల్లు. అప్పుడే జల్లు అనిందండి. అబ్బా మామూలు జల్లు కాదు అది. దాని తర్వాత ఒక 6-7 months ఖాళీ. మళ్ళీ రేడియోకి వెళ్ళిపోదామా, జాబ్కి వెళ్దామా, ఇవి అయిపోయిన తర్వాత భీమిలి కబడ్డీ జట్టు ఆడిషన్ కి నాకు సంబంధం లేదు. ఎవరితో పొట్టగొట్టేయడానికి మీరు వెళ్ళారు? ఎవరితో పొట్టగొట్టడానికి కాదు, చిచి తోడికి వెళ్ళా. ఎందుకు తోడుకెళ్తాం? పెళ్లి చూపులకి వెళ్ళేటప్పుడు ఒక అమ్మాయి తోటి ఇంకో అమ్మాయి రాకూడదు అంటారు కదా. పెళ్లి చూపులు అంటే గుర్తొచ్చింది. అయితే ఆ సినిమాలో ఏం జరిగిందంటే, పెళ్ళయిందంటగా. వదిన ఎలా ఉన్నారు? ఎవరికి వదిన? అది నాకే, మీరు అన్నయ్య అవుతారుగా. నేను జగదేక వీరుడు చేసినప్పుడు మీరేమో గుళేబ కావాలిది ఆ ఆడియో రిలీజ్ లో స్కిట్ చేయలేదు. గుర్తుపెట్టేసారు, ఇవి ఇంకా గుర్తుపెట్టుకుంది. సరే, మీ ఫోటో ఆల్బమ్ మాకు దొరికింది, లీక్ అయింది. లీక్ చేశారా? మీరు ఎన్ని పెళ్లి చూపులకు వెళ్ళారో వాళ్ళందరూ ఒక్కొక్క ఫోటో తీసి పంపించారు. చూడండి. దీనిలో ఎవరు నేను చెప్పండి చూస్తా. గ్యారంటీగా చిన్నగా ఉండేదే మీరు. చూసారా ఆ క్యూట్నెస్? చూడండి, అప్పట్లో ఒక ఆర్టిస్ట్ ఫీలింగ్స్ చూసారా మీరు? ఎలా ఉన్నాయి? నాకు ఎలా ఉందో తెలుసా మీ ఫీలింగ్? ఈ నెట్టేద్దాం రా లోపలికి అన్నట్టుంది మీరు పక్కన వాడిని. ఎందుకు మా అన్నయ్యకి నాకు గొడవలు అట్లా? నెక్స్ట్ పిక్చర్. బా ఏం స్మైల్ అసలు. బర్త్డే పార్టీయా? మా బాబాయ్ పెళ్లి. నెక్స్ట్ పిక్చర్. ఇది టాటా డోకోమో కోసమని ఇంటర్వ్యూకి పంపించిన ఫోటోనా? తెలిసిపోతోంది. నెక్స్ట్. ఇది మీరు ఏదైనా క్యారెక్టర్ కోసం దిగారా? కాదు, అప్పట్లో అలా ఉండేవాడిని.
ఏ పాపం చొక్కా సరిగ్గా సర్దుకోకుండా. ఇన్సెట్ వేయడం తెలుసు అంటే ఇన్సెట్ ఎలా వేయాలన్న విషయం పక్క పెట్టేయాలి. నెక్స్ట్ తమన్నా పక్కన కొంచెం లైట్ వేసుకోవాల్సిందిగా. తన్నే చూస్తున్నానని డార్క్ చేశారు. ఓకే నెక్స్ట్. ఆ స్కిట్ కి ఒక చరిత్ర ఉంది. ఏంటది? ఈ స్కిట్ చేసినప్పుడు ఎంత బాగుందో నాకు తెలియదు, కానీ చేసిన తర్వాత నేను ఇప్పటివరకు వెళ్ళిన మాక్సిమం దేశాల్లో ఎవరైనా నన్ను గుర్తుపట్టారంటే ఫస్ట్ వాళ్ళ నోట్ల నుంచి వచ్చే ఫస్ట్ మాట ఇదే, నువ్వు నన్ను ఏం చేయలేవురా అని కాన్సెప్ట్. అవును, ఇప్పటిదాకా ఉన్న చంటి పేరు ఈ స్కిట్ తర్వాత చంటి పేరు. చాలా బాగుంది, వెరీ నైస్. ఈ చంటి ఇంత చంటి అయినా ఇంకా చంటిగానే మిగిలిపోవడం, ఇంకా అంతే మంచి మనస్తత్వం ఉండడం నిజంగా అభినందించాలి. మీ అందరి అభిమానం, ప్రేమ, ఆయుష్లు, ఆప్యాయత, ఐస్ క్రీము, పులిహోర. ఏదో పచ్చబొట్టు పొడిపించుకున్నారు చేతిలో. మీ ఆవిడ పేరా? అబ్బా ఓకే సరే, ఇప్పుడు పిలిచేద్దాం మిస్టర్ ఆర్పి. గ్రహాంతరవాసి. అవును, గ్రహాంతరవాసి. ఏంటండి మీరు అలా ఎవరు పడితే వాళ్ళు పిలిస్తే పిల్లల్ని పంపించేస్తారా? చూడండి అలా ఉన్నాడు. మీకు ఒక విషయం అర్థం కావడంలే. ఏమిటి? మీరు జీన్స్ అన్నారు, 2 జీన్స్ వేసుకొచ్చారు. ఎవరన్నా వేసుకుని వచ్చుంటారు ప్రోగ్రామ్ గా 2 జీన్స్లా లోపల. ఇక మీ గురించి కూడా చాలా విషయాలు తెలిసాయి. అసలు మీరు ఎంత కష్టపడ్డారని, మీ ఊరు నుంచి ఎలాగైనా సరే వచ్చి ఇక్కడ సినిమా ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడం కోసమని, హోటల్లో కూడా పనిచేశారని, ప్లేట్లు కడగాల్సిన పరిస్థితులు వచ్చాయని, ఫైనలీ మీ అన్నయ్య గారు ఇచ్చినటువంటి బలంతో ఓ 3,000 రూపాయలు తీసుకొని ఇక్కడికి వచ్చారని, డైరెక్టర్ అవ్వాలనుకున్నారు, తర్వాత రైటర్ గా ఎంటర్ అయ్యారు, ఇప్పుడు ఆర్టిస్ట్ గా సెటిల్ అయ్యారు. ఏమో నాకే అర్థం కావాలి ఎట్టపోతుందా నా జీవితం. నేను జబర్దస్త్ లో ఒకసారి అటు కనపడదామని వచ్చా, ఎక్కడ నిలబడదాం వచ్చినాను, టీమ్ లీడర్ గా నిలబడిపోయి మీ ముందు నిలబడ్డా. మళ్ళీ ఇప్పుడు నాకే అర్థం కావట్లే. మీ ఫోటో ఆల్బమ్ కూడా మాకు దొరికింది, చూద్దామా? ఇది ఫోటోషాప్ లో చేసి పెట్టిందా? నేనే. అది ఎలా ఉందంటే ఫిలిం సిటీలో మనకి సూపర్ మ్యాన్ బొమ్మలు అవన్నీ ఉంటాయి, వాటి పక్కన మనం వెళ్ళి దిగుతాం కదా. భలే ఉన్నారా బొక్కలకు బట్టలేసినట్టు. ఇది మనోజ్ గారితో. నిజం చెప్పు, మనోజ్ ఫేస్ అతికించావు కదా? లేదు డౌట్ రాదు. లేదన్నా రామన్న స్టూడియో పైన అన్నది. ఓకే నెక్స్ట్. అబ్బా ఏదేంటి శోభన గారి కన్నా పొడుగ్గా ఉన్నావు? ఆవిడ కింద 2 మెట్లు దిగింది నా కోసం జీవితంలో ఫస్ట్. ఇది ఊరే చూడు. ఇండస్ట్రియల్ అసిస్టెంట్ గా చేసిన తర్వాత లైవ్ లో సెట్ అవ్వాలంటే ఉన్న షార్ట్ ఫిల్మ్ తీయాలన్నాడు ఎవడో. నేను ఒక ఫ్రెండ్స్ ని అడిగి 2 లక్షలు అప్పు చేసి పిచ్చి ప్రేమ షార్ట్ ఫిల్మ్ తీసా. పిచ్చి ప్రేమ నిజంగానే వడగండ్లు వాన ఆ రోజు. నా కో ఆర్టిస్ట్ ఏమో నేను చచ్చిపోతాను వెళ్ళిపోయాడు, నేను చచ్చినా పర్లేదు నా లైఫ్ అని. ఇది మన చాదర్ఘాట్ దగ్గర ఫ్లైఓవర్ ఉంటుంది, దాని మీద సూపర్ సూపర్. ఇది ఏంట్రా? ఇది పక్కింటి ఆంటీ నైటీ తీసుకొని అంకిల్ లుంగి తలకు కట్టి. బాగుంది ఆర్పి, చాలా బాగుంది. జీన్స్ కింగ్ ఆఫ్ ఆల్ గేమ్ షోస్ వర్షన్ 2.0. మొత్తం 4 రౌండ్స్ ఉన్నాయి. మన మొట్టమొదటి రౌండ్ సేమ్ టు సేమ్. ఈ రౌండ్ రూల్స్ ఏంటంటే, మేము ఒకవైపు పేరెంట్స్ ని నిలబెడతాము, ఇంకోవైపు పిల్లలు ఉంటారు. మీరు కరెక్ట్ గా ఒక పేరెంట్ ఒక పిల్ల అలా జోడీ కట్టేసి చెప్పేసేయాలి అంతే. అలా ప్రతి కరెక్ట్ జోడీకి మీకు 25,000 ఇస్తాం. రాంగ్ అయితే మీ అమౌంట్ లో నుంచి 25,000 ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ రౌండ్ సెలబ్రిటీ రౌండ్. మేము సెలబ్రిటీ
సెలబ్రిటీ చిన్నప్పటి ఫోటో కానీ లేకపోతే సెలబ్రిటీ వాళ్ళ అక్కదో అమ్మదో నాన్నదో ఫోటోలు కానీ చూపించి గుర్తుపట్టమని అడుగుతాం. ఈ రౌండ్ లో మీరు కరెక్ట్ ఆన్సర్ చెప్తే 50,000 ఇస్తాము, రాంగ్ ఆన్సర్ చెప్తే 25,000 తీసుకుంటాం. అలా మీకు 4 సెలబ్రిటీస్ ఉంటాయి ఫోటోలు. నెక్స్ట్ రౌండ్ బొమ్మరిల్లు రౌండ్. తాతయ్యలు, అమ్మమ్మలు, నాన్నమ్మలు, బాబాయిలు, పిన్నులు, ఇలా బోలెనంత మందితో కూడినటువంటి ఒక ఫ్యామిలీ ఇక్కడికి రాబోతుంది. వాళ్ళ ఫ్యామిలీ ట్రీలో నుంచి కొంతమందిని మీరు కరెక్ట్ గా అమర్చి పెట్టాలి. కరెక్ట్ గా పెట్టేస్తే మాత్రం 5 లక్షలు గెలుచుకుంటారు. లాస్ట్ అండ్ ఫైనల్ రౌండ్ జాక్ పాట్ రౌండ్. ఇక్కడ మేము పేరెంట్స్ నిలబెడతాము. వీళ్ళందరూ సొంత అన్నదమ్ముళ్ళు, చెల్లెళ్ళు, అక్కలు, ఓన్ బ్లడ్ రిలేషన్. వాళ్ళ పిల్లల్ని యువతలు నించోబెడతాం. కర్టెన్ వెనకాల 5గురే ఉంటారు కరెక్ట్ గా. మీరు ఆ పిల్లల్ని వాళ్ళ పేరెంట్స్ తో కరెక్ట్ గా మ్యాచ్ చేయాలి. 5గురిని చేయాలి. చేసిన తర్వాత బజర్ ప్రెస్ చేయాలి. ఇలా మీరు చేయడానికి మీకు 3 ఆప్షన్స్ ఉన్నాయి టైమర్లు. 1 120 సెకండ్స్. 120 సెకండ్స్ లో కనుక మీరు ఈ మ్యాచ్ చేయగలిగినట్టయితే మీ డబ్బులు 2 పెరుగుతుంది. 90 సెకండ్లు మీరు ఈ మ్యాచ్ చేయగలిగినట్టయితే మీ డబ్బులు 3 రెట్లు మీ అమౌంట్ పెరుగుతుంది. ఇక 60 సెకండ్లు అంటే 1 నిమిషం. 60 సెకండ్స్ లో కనుక మీరు ఆడినట్టయితే ఈ అమౌంట్ 4 రెట్లు పెరుగుతుంది. జీన్స్ ఆడబోతున్నారు. తీసుకోండి ముందుగా అడ్వాన్స్ 1,00,000 రూపాయలు. సూపర్. మన మొట్టమొదటి రౌండ్ సేమ్ టు సేమ్. ఈ రౌండ్ రూల్స్ ఏంటంటే మేము ఒకవైపు పేరెంట్స్ ని నిలబెడతాము, ఇంకోవైపు పిల్లలు ఉంటారు. మీరు కరెక్ట్ గా ఒక పేరెంట్ ఒక పిల్ల అలా జోడీ జోడీ కట్టేసి చెప్పేసేయాలి అంతే. అలా ప్రతి కరెక్ట్ జోడీకి మీకు 25,000 ఇస్తాం. రాంగ్ అయితే మీ అమౌంట్ లో నుంచి 25,000 ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. ఇవి కాక 25,000 ఇస్తారు. ఇవి కాక 25,000 ఇస్తాము. తప్పైతే అందులో నుంచి మీరు 25,000 ఇవ్వాలి. ఓకే సరే మరి మొదలెడదాం. కమాన్ పేరెంట్స్ వచ్చేయండి. పిల్లలు వచ్చేయండి. ఓకే సో పేరెంట్స్ అండ్ పిల్లలు రెడీగా ఉన్నారు. ఇటువైపు 4 పేరెంట్స్ ఉన్నారు, మరి అటువైపు 6 పిల్లలు ఉన్నారు. ఎందుకు? ఒకరికి 2 ఉంటారు. కాదు. ఈ 4 తీసేస్తే మిగిలింది 2. కాదు. 6లోంచి ఎవరో 4. అవును. చూసావా, 3 సార్లు చెప్తే కానీ తెలియలేదు, అందుకే నీతో రానా. అందులో 4 మాత్రమే కరెక్ట్ గా వీళ్ళ పిల్లలు, ఇంకో 2 కన్ఫ్యూజ్ చేయడానికి మాత్రమే వచ్చిన పిల్లలు. ఓకే సో ముందు మీరు ABCD లోంచి ఒక పేరెంట్ ని సెలెక్ట్ చేస్తే మేము LED స్క్రీన్ మీద పక్కనే పిల్లల్ని పెట్టి చూపిస్తాం. ఇలా ఫస్ట్ D ని సెలెక్ట్ చేద్దాం. డి పేరెంట్ D. మీరు ఫింగర్ గా ఆలోచిస్తారని నాకు తెలుసు. ఎవరైనా A నుంచి వెళ్తారు, మేము వెనక నుంచి వస్తాం. చైల్డ్ 1. ఇప్పుడు మీరు ఈవిడిని ఆ పాపని పక్కనే మేము ఇలా చూపిస్తాం స్క్రీన్ లో. వీళ్ళకి ఏమైనా పోలికలు కనిపిస్తున్నాయా చూడండి. ఏ అమ్మాయిగా తీసేయండి ఫోటో. చైల్డ్ 2. ఈ అబ్బాయి అసలుగా తీసేయండి ఫోటో. చైల్డ్ 3. వీళ్ళకి ఏమైనా పోలికలు ఉన్నాయా? లేదు నాన్న, తీసేయండి. చైల్డ్ 4. లేదు లేదు కాదు, తీసేయండి. చైల్డ్ 5. ఆగండి ఆగండి చెప్తా. ఆగా తీసేయండి, జరపండి ఫోటో. 5 వచ్చేసి స్టాండ్ బై లో ఉంచుతున్నాం. స్టాండ్ బై. చైల్డ్ 6. ఇప్పుడు అందరిని చూసేశారు మీరు. అందరిని చూసాం. మీతో పాటు మన ఆడియన్స్ కూడా ఆడుతున్నారు, అందుకనే వాళ్ళు కూడా అందరిని చూశారు కాబట్టి. ఇప్పుడు చైల్డ్ 5. చైల్డ్ 5. చైల్డ్ 5. ఒకసారి చూడండి ఏం పోలికలు కలుస్తున్నాయో. ఆంటీ గారి పెదాలు, పాప గారి పెదాలు. ఆవిడ నీకన్నా 4 ఏళ్ళు చిన్న. యాక్చువల్గా ఏంటంటే ఈ ఆంటీకి పాపకి అక్క నచ్చుగా. ఓకే, అక్కకి ఆ పాపకి క్రళ్ళు మరియు ప్రథమలు ఇవి 2 మ్యాచ్ అయినాయి.
ఓకే ఫ్రీజ్ చేసేయమంటారా? ముక్కు కూడా మ్యాచ్ అయింది. ఫ్రీజ్ చేయనా? నుదురు కూడా మ్యాచ్ అయింది. ఫ్రీజ్ చేయనా? ఓకే ఫ్రీజ్. పేరెంట్ డి అండ్ చైల్డ్ 5 పర్ఫెక్ట్ మ్యాచ్ అనుకుంటున్నారు, అవునా కాదా చూద్దాం. మీరు కరెక్ట్ మ్యాచ్ చేసిన వాళ్ళ సమక్షంలో చంటి గారు మిమ్మల్ని ఆంటీ అంటే ఎలా అనిపించిందండి? ఈ హైదరాబాద్ లో అందరు ఆంటీ అనే పిలుస్తారు కదా. ఆంటీని ఆంటీ అని పిలవకపోతే ఏమని పిలుస్తారు ఆంటీ? మేము అతన్ని అంకుల్ అంటాం. ఏంటన్నా ఒకసారి పిలు. చంటి అంకుల్. ఈ ముగ్గురులో నుంచి ఒకళ్ళని సెలెక్ట్ చేయండి. బీకి వెళ్దాం. ఓకే పేరెంట్ బి, చైల్డ్ 1. ఏమైనా మ్యాచింగ్స్? క్రాదు. క్రాదా? క్రాదు. చైల్డ్ 2. మై డియర్ ఆడియన్స్ మీరు కూడా చూడండి. చైల్డ్ 3. కుదరదు. చైల్డ్ 4. వద్దొద్దు. ఓకే చైల్డ్ 6. అందరినీ అంటే ఎలాగండి మేము కొత్త వాళ్ళని తీసుకొచ్చేది? ఒకసారి 2కి వెళ్ళండి. చైల్డ్ 2. నేను అనుకోవడం మాత్రం 2 ఫిక్స్ అరా? 2 ఫిక్స్. ఎందుకు? ఒకవేళ తనే అయితే ఈ పార్ట్ అంటే ఓన్లీ ఈ కింద నుంచి వాళ్ళ ఫాదర్ పోలిక, ఒకవేళ తన ఫాదర్ అయితే పైనంతా మదర్ పోలిక. సరే ఫ్రీజ్ చేయమంటారా? ఫ్రీజ్. పర్ఫెక్ట్ మ్యాచ్ అవునా కాదా చూద్దాం. పేరెంట్ బి అండ్ చైల్డ్ 2. అట్లే రిటైర్ జీన్స్ చూస్తున్నాను జస్ట్ లైక్. అబ్బా మీది మరియు జబర్దస్త్ అయితే మేము రెగ్యులర్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ థ్యాంక్ యూ మీ పర్ఫార్మెన్స్ అందరు సూపర్. థ్యాంక్ యూ అండి. మీ వల్ల ఇదిగో వీళ్ళకి వచ్చాయి 25,000. పేరెంట్ ఏ అండ్ పేరెంట్ సి లో ఎవరిని సెలెక్ట్ చేస్తారు? ఏ. పేరెంట్ ఏ, చైల్డ్ 1. వీళ్ళకి ఏమైనా పోలికలు ఉన్నాయా? లేదు నాన్న తీసేయండి. చైల్డ్ 3. ఓకే. చైల్డ్ 4. కాదులేండి. చైల్డ్ 6. చైల్డ్ 3 అండి. వీళ్ళకి ఏం పోలికలు కలుస్తున్నాయి? అక్కయ్య గారు బాగా యంగ్, తక్కువ వయసు పాప ఉంటదని. నాకు తెలిసి ఒక 4 years 5 years పాప అనుకుంటా. 4 years 5 years కాదు 7 years ఉండుంటాయి దానికి. 7 years. ఫ్రీజ్ చేద్దామా? ఫ్రీజ్. ఒక నిమిషం ఉండండి.
ఫ్రీజ్. సో మీ వల్ల వీళ్ళకి వచ్చాయి 25,000. ఏమైనా ఆడుతున్నారా? జనరలీ కూడా ఇలాగే మీరు పోలికలు చూసి మాట్లాడుకుంటూ ఉంటారా బయట? అలా ఏమి ఉండదు. మీరెవరి పోలిక? నేను మా మమ్మీ పోలిక. అమ్మ పోలిక. వీడు మాత్రం ఖచ్చితంగా వీళ్ళ నాన్న పోలిక. ఎందుకంటే నేను చూసా వీడు ఎలా ఉంటాడో వీళ్ళ నాన్న కూడా అలానే ఉంటాడు. ఆయన కూడా నేను డాడీ అనే పిలుస్తా. పేరెంట్ సి, చైల్డ్ 1, లేదు తీసేయండి. చైల్డ్ 4, చైల్డ్ 6, ఒకసారి బ్యాక్. చైల్డ్ 4, వన్కి రండి. చైల్డ్ 1, 6. ఇదే 4 అన్నారు. ఒకసారి 4 పెట్టండి సార్. బాగా చూడన్నా, కర్లింగ్ హెయిర్ గానీ ముఖం గానీ ఆ చిరునవ్వు గానీ తిరుగు లేదు 4 నా. ఎందుకంటే నా అనుభవం చెప్తుంది. ఏమనుభవం? అంటే ఒక తల్లి తన కూతురు ఎలా ఉంటుంది జస్ట్ లైక్ నేను చూశాను కదా. ఒరే ఇది తప్పు అయితే సార్ అది తప్పు అయితే నువ్వు చెప్పిందా? సరే నువ్వు ఏది అడిగితే 4 తిరగలేదు. నేనంటుంది నువ్వు చెప్తుంది ఏంట్రా? 4 ఫ్రీజ్. ఫ్రీజ్. పేరెంట్ సి అండ్ చైల్డ్ 4 ఫ్రీజ్ చేశారు. ఇది పర్ఫెక్ట్ మ్యాచ్ అవునా కాదా? ఈ పార్టీకి ముందు అమ్మాయి 1 పెట్టండి. మీరు ఇది పర్ఫెక్ట్ మ్యాచ్ అనుకుంటున్నారు. సరే అది చూసే ముందు నాకు ఫస్ట్ 25,000 ఇచ్చారు. ఎందుకు ఇస్తారు? వాడు కదా తప్పు చేసింది. వాడైనా వీడైనా ఇవ్వాల్సి. మా బ్యాంకులు బంధు నా దాంట్లో 20,000 మళ్ళీ ఇస్తాను. మీరు ఇవ్వకపోతే మాకు తీసుకోవడం తెలుసు, మేము తీసుకున్నాము. నాకు తెలిసి లాస్ట్ ఈ అమ్మాయి కాక ఆ అమ్మాయి కాక ఇంకొక అబ్బాయి ఉన్నాడు కదా. 6. అన్ని చెప్పండి, మీ ఇష్టమే. ఇంకా ఏమండి మీ పాప బాబు దగ్గరికి వెళ్ళి నిలబడండి. ఎంత బాగా పోలికలు కలుస్తున్నాయో వాళ్ళిద్దరికి, మీరే గుర్తుపట్ల. నేను ఎత్తనుకున్నానంటే ఈ హెయిర్ ఉన్నాయి కదా, ఇది గాని ఆ నవ్వు గాని నువ్వేమో మాట అనొచ్చు కదా. నువ్వా శకలక శంకర్ కి కర్లీ హెయిర్ ఉంది, నీకు ఉంది. అయినంత మాత్రం నువ్వు శకలక శంకర్ తండ్రి అవుతావా? మీ వల్ల మాకు 25,000 వెనక్కి వచ్చాయి. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ టు ది షో. ప్లీజ్. జీన్స్ కింగ్ ఆఫ్ ఆల్ గేమ్ షోస్ వర్షన్ 2.0 సెలబ్రిటీ రౌండ్. ఇప్పుడు సెలబ్రిటీ రౌండ్ రూల్స్ ఏంటంటే, మేము సెలబ్రిటీ చిన్నప్పటి ఫోటో కానీ లేకపోతే సెలబ్రిటీ వాళ్ళ అక్కదో అమ్మదో నాన్నదో ఫోటోలు గానీ చూపించి వాళ్ళని గుర్తుపట్టమని అడుగుతాం. ఓన్లీ బ్లడ్ రిలేషన్ చూపిస్తాం. ఓన్లీ బ్లడ్ రిలేషన్, డైరెక్ట్ లింక్, DNA. ఓకే, సో ఈ రౌండ్ లో మీరు కరెక్ట్ ఆన్సర్ చెప్తే 50,000 ఇస్తాము, రాంగ్ ఆన్సర్ చెప్తే 25,000 తీసుకుంటాం. ఓకే రెడీ. అలా మీకు 4 సెలబ్రిటీస్ ఉంటాయి ఫోటోలు. 450. ఓకే, ఎవరో చూద్దాం మరి. ఫస్ట్ ఈవిడ ఒక ప్రముఖ హీరో సిస్టర్. ఆ హీరో ఎవరు? ఆప్షన్స్ ఉన్నాయి. ఓకే. ఆప్షన్ ఏ శ్రీ, ఈ రోజుల్లో సినిమాలో హీరో. ఆప్షన్ బి భరత్. ఆప్షన్ సి ఆది. ఆప్షన్ డి నవదీప్. ఎవరు? ఏ. ఆప్షన్ ఏ ఆది. ఆది.
ఎస్ బ్రదర్ అండ్ సిస్టర్ లో మ్యాచింగ్. యాక్చువల్ గా బ్రదర్ అండ్ సిస్టర్స్ లో మ్యాచింగ్ కాదు నేను చెప్పేది. ఆవిడ కళ్ళల్లో నాకు సాయి కుమార్ గారు అగ్ని కనబడుతుంది. అగ్ని అగ్ని తర్వాత ఆది నోసు తన నోసు ఒకటేలాగా ఉంది చూడండి. సో ఫ్రీజ్. ఫ్రీజ్ ఆది వాళ్ళ సిస్టరే అని చెప్తున్నారు. పర్ఫెక్ట్ మ్యాచ్ అవునా కదా చూద్దాం. లవ్లీ ఓ మై లవ్లీ నీతో ఓ మాట చెప్పాలి. తీసుకోండి 50,000. అమ్మాయి పేరు జ్యోతిర్మయి. నిజం చెప్పండి, పెళ్లికి వెళ్ళారు కదా మీరు? నిజంగా చెప్తున్నా, నేను వెళ్ళలేదు పెళ్లి. సరే, ఇప్పుడు సెకండ్ సెలబ్రిటీ ఎవరో చూద్దాం. వీరు ప్రముఖ హీరోయిన్ ఫాదర్. ఆప్షన్ ఏ దీపికా పదుకోన్, ఆప్షన్ బి రకుల్ ప్రీత్ సింగ్, ఆప్షన్ సి దీక్షా సేత్, అండ్ ఆప్షన్ డి రాధికా ఆప్టే. ఎవరు? రాధికా ఆప్తే కాదు, దీక్ష కాదు, రకుల్ ప్రీత్, దీపిక. దీపిక అని మీరు చెప్పడానికి గల కారణాలు ఏంటి ఆర్పి? కళ్ళు కింద క్యారీ బ్యాగులు కానీ, జస్ట్ లైక్ ఆ హెయిర్ స్టైల్, నుదురు. అది నిద్ర లేనందువల్ల వచ్చినటువంటిది. ఆర్పి ఎవరు? అదే దీపిక. పడుతుంది. సో దీపికా పదుకోన్ వాళ్ళ ఫాదర్ అని ఫ్రీజ్ చేశారు. ఇది పర్ఫెక్ట్ మ్యాచ్ అవునా కదా మనం చూద్దాం. యాక్చువల్ వాడు చెప్పినా నేను నమ్మేవాని కాదు. నేను ఎందుకు నమ్మానంటే నాకు ఒకటే రెండు విషయాల్లో నాకు తెలుసు, డౌట్ కానీ కన్ఫర్మేషన్ లేదు. ఏంటంటే దీపిక అథ్లెటిక్స్ ఛాంపియన్ కదా. ఆ ఒక ఇంటర్వ్యూలో చెప్పింది తను అంత ఫిజిక్ గానీ ఏదైనా మెయింటైన్ చేయడానికి కారణం వాళ్ళ ఫాదరే. వాళ్ళ నాన్నగారు బ్యాడ్మింటన్ ఛాంపియన్. తను కూడా స్పోర్ట్స్ రంగం వైపు వెళ్ళింది, కానీ సినిమా రంగంలో స్పోర్ట్స్ రంగానికి వెళ్ళడానికి కారణమే వాళ్ళ ఫాదర్. ఓకే, మన మూడో సెలబ్రిటీ ఎవరో చూద్దాము. ఈవిడ ఒక ప్రముఖ హీరోయిన్ మదర్. ఆప్షన్ ఏ హన్సిక, ఆప్షన్ బి రిచా గంగోపాధ్యాయ్, ఇది ఎందుకు వర్తలు కొంచెం వీళ్ళు పొదుపుగా నవ్వుతున్నారు వీళ్ళిద్దరన్నా, ఆప్షన్ సి కాజల్, అండ్ ఆప్షన్ డి మధురిమ. లేదమ్మా రిచా. రిచానా? రిచా. ఎందుకు అనుకుంటున్నానంటే వాళ్ళిద్దరు పళ్ళు ఒకటే షేప్ లో ఉన్నాయి చూడండి. ఫ్రీజా? ఫ్రీజ్ మా. ఓకే, రిచా గంగోపాధ్యాయ వాళ్ళ మదర్ అని అంటున్నారు. ఇప్పటి వరకు ఫస్ట్ రౌండ్ లో ఒకటి రాంగ్ అయింది, ఈ రౌండ్ లో మాత్రం కాలేదు. ఇది కరెక్టా కాదా చూద్దాం. ఆవిడ పేరేమో పౌలా గంగోపాధ్యాయ్. వాళ్ళ ఉన్న బ్యాలెన్స్ ఫోటోలో ఎవరు స్మైల్ ఇచ్చినా కూడా ఆ పళ్ళ షేప్ ఆ రేంజ్ లో లేదు. నాట్స్ తో సహా సేమ్ ప్రింట్ ఉంది. సరే, డిఎన్ఏ ఎలా క్యారీ అవుతూ ఉంటాయా పేరెంట్స్ నుంచి పిల్లలకి? టూ మచ్ ఆఫ్ డిఎన్ఏ. టూ మచ్.
మూడోది కూడా కరెక్ట్, 50,000. ఓకే, 4వ సెలబ్రిటీ ఫోటో. ఈ ఫోటోలో ఉన్న బాబు ఒక ప్రముఖ హీరో. అతను ఎవరు? మీరు ఇక్కడ చూపిస్తే పద్ధతి బాగుంటుంది కానీ మరి హాలీవుడ్ కి మీరు ప్లాన్ ఇంగ్లీష్ సినిమాలు చూడరా? ఎందుకు చూడండి, చూస్తాను, చెప్పండి. రెడీ? ఆప్షన్ ఏ సిల్వెస్టర్ స్టాలన్, ఆప్షన్ బి నికోలస్ కేజ్, ఆప్షన్ సి ఆర్నాల్డ్ స్వాజనెగర్, అండ్ ఆప్షన్ డి హ్యూగ్ జాక్మన్. ఇక్కడ అసలే సందిగ్ధం మొదలైంది. ఒకటి ఆన్సర్ ఏ లేదా డి. ఈ రెండిట్లో ఎవడో ఒకటి అయ్యి ఉండాలి. లేదు లేదు ఏనే, ఎందుకంటే ముక్కు ఇక్కడ దాకా రాలేదు. జనరల్ గా గుర్తుపెట్టుకోరా, దీనిలోనేమో ముక్కు కలుస్తోంది, దీనిలోనేమో స్మైల్ కలుస్తోంది. జనరల్ గా పిల్లలు నాకు తెలిసి అంటే చాలా మంది ఇంగ్లీష్ వాళ్ళు కానీ ఎవరైనా స్ట్రైట్ ఫేస్ ఉన్న స్ట్రైట్ నోస్ ఉన్న వాళ్ళకి చిన్నప్పుడు ఏ స్మైల్ ఉంటుందో అదే సేమ్ షేప్ ఆఫ్ స్మైల్ పెద్ద అయిన తర్వాత కూడా కంటిన్యూ అవుతుంది, లిప్స్ క్లోజ్ అయితే. ఓన్లీ ఇంగ్లీష్ పిల్లలకు మాత్రమేనా? స్ట్రైట్ నోస్ ఉన్న వాళ్ళకి, ఇంగ్లీష్ అని కాదు. ఓకే, ఆర్పి నీదేం నోస్? అది స్ట్రైట్ నోసేనా? మ్యాష్ నోస్. ఇప్పుడు ఏం చేయమంటారు? ఏ ఒక్క నిమిషం, కాదు కాదు ఆగండి. అల్లం బెల్లం కాస్ కీస్ కటిఫ్ ఏ. ఆప్షన్ ఏ. ఇందాక అయినట్టు తప్పు ఇప్పుడు అయ్యిందా? సిల్వెస్టర్ స్టాలన్ అంటే మీకు గుర్తొచ్చే సినిమా ఏంటి? రాంబో. రాంబో. అంతకు ముందు ఆయన కూడా అసలు లైఫ్ చాలా అసలు లేవుగా లేదు, ఏమి. nothing. రాంబో పార్ట్ 1, రాంబో పార్ట్ 2 మొత్తం మారిపోయింది. ఓకే, సో ఇది పర్ఫెక్ట్ మ్యాచ్ అవునా కాదా చూద్దాం. 1 సెకండ్, ఒక్కసారి మళ్ళీ హ్యూ జాక్మన్ కూడా ఫోటో పెట్టరా? ఇది ఫాల్ ఉంది జనరల్ గా, తనకి ఫాల్ లేదు. ఓకే, రాంబోనే అండి, ఏ ఫిక్స్ ఏ. పర్ఫెక్ట్ మ్యాచ్ అవునా కాదా చూద్దాం. కానీ ఆ కాన్ఫిడెన్స్ తో చేసేది ఉంది చూసారా, దానికి నిజంగా నేను మెచ్చుకోకుండా వాడు ఉంటాను. ఎలాంటి లఫూట్ స్టెప్ వేసినా దాన్ని కంటిన్యూ చేసి అది ఒక స్టెప్ మారుస్తాడు. అది మార్చి మళ్ళీ 2 రిపీట్ చేస్తా. జీన్స్ కింగ్ ఆఫ్ ఆల్ గేమ్ షోస్ వర్షన్ 2.0 లో సెలబ్రిటీ రౌండ్ లో మొత్తం 4 ఆడినటువంటి పార్టిసిపెంట్స్ గా మీరు చరిత్రలో మిగిలిపోతారు. మన నెక్స్ట్ రౌండ్ బొమ్మరిల్లు రౌండ్. తాతయ్యలు, అమ్మమ్మలు, నాన్నమ్మలు, బాబాయిలు, పిన్నులు, ఇలా బోలెనంత మందితో కూడినటువంటి ఒక ఫ్యామిలీ ఇక్కడికి రాబోతుంది. వాళ్ళ ఫ్యామిలీ ట్రీలో నుంచి కొంతమందిని మీరు కరెక్ట్ గా అమర్చి పెట్టాలి. అది ఈ రౌండ్. ఓకే, అంటే ఎలా అమర్చాలి? ఫాదరు నేను చెప్తాగా, వాళ్ళు వచ్చిన తర్వాత మీరు ఈలోగా వెళ్ళరండి. ఓకే. ఈ రోజు బొమ్మరిల్లు రౌండ్ లో ఒక ఫ్యామిలీ కాదు, ఇంచుమించు ఒక ఊరు వచ్చేసింది, ఒక నియోజకవర్గం ఇక్కడ ఉంది. ఇది వర్ధా ఫ్యామిలీ. మీ వర్ధా ఫ్యామిలీని పట్టుకుంటే చాలు, ఆ ఊర్లో రాజకీయాలు మొత్తం వాళ్ళదే, అంటే ఆ పార్టీనే గెలుస్తుంది అని ఒక ఉవాచ. నిజమేనా? ఎవరిప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నారు? మీ ఫ్యామిలీ గురించి చాలా మంచి విషయాలు విన్నాను. చేతిలో ఎక్కువ డబ్బులు లేకపోయినా సరే పిల్లలందరూ సెటిల్ అవ్వాలి అని, అన్నదమ్ముల పిల్లలు కూడా సెటిల్ అవ్వాలని,
రైస్ మిల్లు పెట్టారంట, అందరికీ ఉపాధి కల్పించారంట. మా నాన్నగారు వరద భద్రయ్య. మహాత్ములు. నమస్కారం అండి. ఏ నువ్వేనా చిన్న పిల్లవి? ఇంకొక చిన్న పాప ఉంది కదా నీకన్నా చిన్నది. సెకండ్. ఓకే అండి, నాకే మిమ్మల్ని చూస్తుంటే కళ్ళు తిరుగుతోంది అసలు. ఇప్పుడు చంటికి ఆర్పికి ఒళ్ళు కళ్ళు పళ్ళు అన్ని తిరుగుతాయి. అంతకన్నా ముందు వాళ్ళు రాకముందు మనం కొంచెం క్లారిటీ తెచ్చుకుందాం. సో ఇక్కడ ఫస్ట్ జనరేషన్ వాళ్ళు ఫస్ట్ వచ్చి కూర్చోండి. సో విషయం ఏంటంటే ఇప్పుడు చూసే వాళ్ళకి కూడా మేము ఫస్ట్ జనరేషన్ అందరినీ కూర్చోబెట్టేశాం. అంటే వీళ్ళ పరంగా మనం చూసుకున్నట్టయితే ఆయన తర్వాత నెక్స్ట్ జనరేషన్ సెకండ్ జనరేషన్ అవుతుంది. కానీ మేము వీళ్ళ పిల్లలు ఎవరు అనేది కనుక్కునేటువంటి టాస్క్ చంటి అండ్ ఆర్పీకి అప్పజెప్పబోతున్నాము. మొత్తంగా వీళ్ళు కనుక్కోవాల్సింది 8 మందిని. ఆ 8 మంది వచ్చి అక్కడి నుంచోండి. వన్ 2 3 4 5 6 7 8 9 10 11 ఉండే కుర్చీలు 8. 11 మంది వచ్చారంటే మిగిలిన వాళ్ళు 3 కన్ఫ్యూజ్ చేయడానికి వచ్చారు. ఇక వాళ్ళిద్దరు చచ్చారు. చంటి ఆర్పి రావాలి. ఇంత పెద్ద ఫ్యామిలీ, ఇది వేరే ఫ్యామిలీ లేదు. అందరిలో పెద్దవాడు ఈడనేమో. విషయం ఏంటంటే మీరు ఆ ఫ్యామిలీ మొత్తం చూసి కన్ఫ్యూజ్ అవ్వద్దు. మేము వాళ్ళల్లో నుంచి కొంతమందిని ఇక్కడ కూర్చోబెట్టాం. వీళ్ళందరూ ఒకటే ఫ్యామిలీ. అయితే వీళ్ళు ఒక అన్నయ్య అండ్ 3 చెల్లెమ్మలు అన్నమాట. ఆయన సిస్టర్స్ వీళ్ళు 3. ఓకే. రంగయ్య గారు, ఇందిరమ్మ గారు, అనూష అండ్ చంద్రశేఖర్, లక్ష్మి శ్రీనివాస్, సరస్వతి సంతోష్. ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే రంగయ్య గారి ఫ్యామిలీలో అంటే వాళ్ళ పిల్లల్ని అలాగే మిగిలిన 3 చెల్లెళ్ల పిల్లల్ని కరెక్ట్ గా ప్లేస్మెంట్స్ లో కూర్చోబెట్టాలి. ఇలా మొత్తం కరెక్ట్ గా కూర్చోబెడితే మీరు 5 లక్షలు సొంతం చేసుకుంటారు. రంగయ్య గారి పిల్లల్ని కూర్చోబెట్టాలి, చెల్లెలు గారి వాళ్ళ చెల్లెలు గారి పిల్లల్ని కూడా కూర్చోబెట్టాలి. అవును, వాళ్ళు నించొని ఉన్నారు. వాళ్ళకి ఎలా కూర్చోవాలో వాళ్ళకి తెలియదు. ఇంకోటి ఏంటంటే ఇద్దరిద్దరే కదా ఉండేది వాళ్ళకి. వేసింది కుర్చీలు 2గా. ఏంటి నువ్వు జీన్ సీజన్ 1 లో వచ్చిన బొమ్మరిల్లు రౌండ్ డిఫరెంట్. అప్పుడు బొమ్మరిల్లు రౌండ్ లో ఏమిటంటే ఇద్దరు నిలబెట్టి వీళ్ళ మధ్యలో రిలేషన్షిప్ ఏంటని అడిగేవాళ్ళం. బాబాయ్ అవుతారా, మామయ్య అవుతారా, లేకపోతే పెద్ద నాన్న అవుతారా, ఇలా రకరకాలు ఆన్సర్ చేసుకుంటూ వాళ్ళు ఒక 10 క్వశ్చన్స్ కి కరెక్ట్ ఆన్సర్ చెప్పాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు మార్చేశాం. మీరు ఒక ఫ్యామిలీ ట్రీని, వంశ వృక్షాన్ని మాకు చూపించాలి. ఓకే, సో ఇలా మీరు చేయడానికి అక్కడ ఉండాల్సినటువంటి ఆ 8 మంది పిల్లలు ఇక్కడ ఉన్నారు. వారితో పాటు ఇంకో 3 ఎక్స్ట్రాగా ఉన్నారు. అండ్ మీరు ప్రతిసారి ఒకళ్ళని కూర్చోబెట్టిన తర్వాత కరెక్టా కాదా అని నన్ను అడగాలంటే నాకు 10,000 ఇవ్వాల్సి ఉంటుంది. అంటే ఇప్పుడు 8 ఉన్నాయి కదా మీకు, మీరు ఫిల్ చేయాల్సినటువంటి కుర్చీలు కరెక్ట్ గా వరుసగా టక్ టక్ మని పెట్టుకుంటూ వెళ్తే 80,000 పోతాయి. అదే ఒక్కోసారి రాంగ్ పెట్టుకుంటూ మళ్ళీ దాన్ని కరెక్ట్ చేసుకుంటూ వెళ్తే 1,00,000-2 లక్షలు కూడా పోవచ్చు. ఓ అంటే ఇప్పుడు ఒకసారి నేను కూర్చోబెట్టానంటే మీకు 10,000 ఇచ్చినట్టు. అంతే. సో ఎవరి ఫ్యామిలీతో మొదలెడదాం అనుకుంటున్నారు, కానీ మీరు కరెక్ట్ గా పెట్టేస్తే మాత్రం 5 లక్షలు గెలుచుకుంటారు. సాలిడ్ అమౌంట్ కి సాలిడ్ గేమ్. ఓకే, ఎవరి ఫ్యామిలీతో మొదలెడదాం. యాక్చువల్ నేనేం ఎక్స్పెక్ట్ చేశానంటే రంగయ్య గారి ఫాదర్ ని కూర్చోబెట్టడం అంటే రెడీగా ఉన్నది. అందుకే నిజంగా చాలా గ్రేట్. ఆయనకి ఎక్కువ సంపాదన లేని రోజుల్లో మొత్తం అందరి బాగోగులు ఆలోచించి రైస్ మిల్ ని ఎస్టాబ్లిష్ చేసి అందరిని సెటిల్ చేశారంట. ఇప్పుడు 2 కుర్చీలు మేము ఒక్కొక్క ఫ్యామిలీ ముందు పెట్టాము అంటే ఫస్ట్ కుర్చీలో మీరు వాళ్ళ పిల్లల్లో పెద్ద పిల్లాడినో కూర్చోబెట్టాలి ఏజ్ ప్రకారం. వాళ్ళ ఫ్యామిలీలో కూర్చోబెట్టాలంటే ఫస్ట్ 1 లో పెద్దవాడో పెద్ద కూతురు ఉండాలి. పెద్ద కూతురు ఉంటుంది, వాళ్ళని కూర్చోబెట్టాలి. ఇప్పుడు రంగయ్య గారు అంటే ఆయనగా
అంతే ఆయన. ఆ, అక్క ఆయన చెల్లెలు నేను పెద్ద అప్పటి నుంచి నీకు అక్క అయ్యానా? అంటే ఈ రౌండ్ లో రాగానే నేను అక్కన అయిపోయానా? ఇందాక అమ్మమ్మను అబ్బా నీ ఛాన్స్. ఎవరు అమ్మమ్మన్నారు? ఎలా ఉన్నారు అందరూ? ఖచ్చితంగా నేను చెప్తున్నా, ఇదిగో ఇవన్నీ కాదు కానీ ఖచ్చితంగా ఆవిడే ఫస్ట్ సిస్టరు, రెండో సిస్టరు, మూడో సిస్టర్. మీ మొహం ఏంటి అసలు? మీరు ఏమనుకుంటున్నారు? మీరు మేము వరుసగా కష్టపడి వాళ్ళని అక్కడ వరుసగా కూర్చోబెడితే మీరెవరండి డిసైడ్ చేయడానికి ఎవరు పెద్ద ఎవరు? ఎందుకు అలా కూర్చున్నారని అడుగుతున్నాను యువర్ ఆనర్. వాళ్ళు కరెక్ట్ గా రంగయ్య గారి తర్వాత పుట్టిన వాళ్ళు ఆవిడ బ్లూ చీర, ఆ తర్వాత పుట్టిన ఆవిడ రెడ్ చీర. అంత తొందరగా ఎవరు పట్టుకున్నాడు మిమ్మల్ని? ఏ 2 సంవత్సరాల తర్వాత పుడితే చూడండి పాప పెద్ద. మీరెవరండి అసలు చెప్పడానికి? అరే అడుగుతున్నామండి. ఏ బ్లడ్ తీసి అడుక్కునే అది కూడా లేదా? పాండబ్బ మొహం. సరే కానీ చెప్పండి ఇప్పుడు ఎవరు పెద్ద? రెడీ పెద్ద ఆయన నుంచే. అదే ఎవరు చెప్పండి. ఎవరా? వాడిని తీసుకురారా. ఎవరు చివరి వాడా? వీడు నవ్వేడంటే అల్లం వెళ్ళని దా. నంబర్ 1 నంబర్ 1. నంబర్ 1 దగ్గర వెళ్ళి కూర్చోమా. ఇప్పుడు మీరు 1 లో కూర్చోబెట్టారు అంటే మీరు వారు రంగయ్య వారి ప్రథమ సంతానం అనుకుంటున్నారు. ఇంకా కన్ఫర్మ్ చేయలే. 10,000 ఇవ్వండి. కన్ఫర్మ్ అయిన తర్వాత ఇస్తామండి. ఎప్పుడు చేస్తారు? ఈ ఎపిసోడ్ లోనే చెయ్యాలిగా. ఈ ఎపిసోడ్ లోనే చేస్తాం. ఉండండి ఒక్క నిమిషం. ఏంటి ఏమిటి 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 పర్మిషన్లు పాడే అలాంటివి ఏమి ఉండవా? మీరు మాత్రం తీసుకొని మాట్లాడుతున్నారా ఏంటి? ఓ బానే అడిగారు. ఇప్పుడు చెప్పండి, రంగయ్య గారి ప్రథమ పుత్రుడు ఈ అబ్బాయి అని అడుగుతున్నారు. బాబు అవునైతే ఇలాగా, కాదంటే ఇలాగా. అయ్యో పాపం, అయ్యో పాపం. చప్పట్లు కొట్టి డాన్స్ చేస్తున్నావు. పోయింది నా 10,000 కాదు, మన ఇద్దరు 10,000 రా. లఫ్. ఇప్పుడు ఆ అబ్బాయిని ఇంకో ప్లేస్మెంట్ ఎక్కడైనా మారుస్తారా, లేకపోతే అబ్బాయిని వెనక్కి పంపించి ఇంకొకరిని ఎవరినైనా పిలిపిస్తారా? మార్చాలంటే 10,000 ఇవ్వాలా? మార్చి కూర్చోబెట్టిన తర్వాత ఇవ్వాల్సిందే 10,000. లేదు మీకు 10,000 కదా కావాలి. ఇచ్చాను ఒక 10,000 ఆల్రెడీ. కానీ అది ఎక్కడ మారుస్తున్నారు? మారుస్తాను. ఎక్కడంటే నువ్వు లేచి పైకెళ్ళు. మీరంటుంది ఏమిటంటే లక్ష్మి గారు శ్రీనివాస్ గారి ప్రథమ సంతానం ఇతనేనా అని అడుగుతున్నారు, అంతేనా? బాబు అవునైతే ఇలాగా, కాదంటే ఇలాగా. చెప్పమ్మా. మీరు ఇన్నిసార్లు కష్టపడి 2 సార్లు 10,000 పోగొట్టుకున్నారు కాబట్టి మీకు ఒక క్లూ ఇచ్చేస్తున్నాం. మీరు ఎక్కడైతే కూర్చోబెట్టారో వాళ్ళకి అబ్బాయిలు లేరు, ఇద్దరు అమ్మాయిలే. ఓకే, ఇప్పుడు మార్చింగ్ కోలం పెట్టచ్చా? కావాలంటే ఈ అబ్బాయితోనే మళ్ళీ ట్రై చేయండి, ఇంకో 10,000 ఇచ్చుకోండి. ఎందుకుదా? నువ్వు వచ్చేయి. నువ్వు కలిసి రాలేదంటే వెళ్ళిపో. సిగ్గు లేదు నీకు. అతనికి ఎందుకు సిగ్గు? ఏ సపోర్ట్ చేయొచ్చుగా, ఏం పోయే కాలం నీకు. నెక్స్ట్ ఇప్పుడు ఎవరితో ఆడతారు? నేను ఆల్రెడీ మీకు ఒక హింట్ ఇచ్చాను, ఇద్దరు అమ్మాయిలు. వాళ్ళతోనే ఆడతాం. గుడ్, అది యువర్ క్లెవర్ బాయ్. ఈ పాప ఆగరా నీ పాప, ఆగు. దాని లాస్ట్ పాప దా. వైట్ దా. ఎక్కడ? ఇక్కడ 6 లో కూర్చో. 6 లో గంట వచ్చి కూర్చోమ్మా. ఈసారి 10,000 బిడ్డే. 10,000 బిడ్డ 10,000 రాలేదు. 10,000 మా పార్టిసిపెంట్స్ ని బెదిరించేటువంటి హక్కు మీకు లేదు. అడుగుతున్నావు. లక్ష్మీ శ్రీనివాస్ గారిలో ద్వితీయ కుమార్తె ఈ అమ్మాయేనా అని అడుగుతున్నారు. అవునైతే పాప ఇలాగా, లేకపోతే ఇలాగా. నేను పెట్టాను, నువ్వు పెట్టినప్పుడు 20,000 దొబ్బేరా? ఓకే ఓకే. వాళ్ళ ప్రథమ కుమార్తె ఎవరు? ప్రథమ కుమార్తె దా, నువ్వేరా.
ఓకే, సో 10,000 వచ్చేసాయి. లక్ష్మీ శ్రీనివాస్ గార్ల ప్రథమ కుమార్తె ఈ అమ్మాయేనా? అవునైతే ఇలాగా, కాదంటే ఇలాగా. సూపర్ మచ్చి సూపర్ మచ్చి 20 పోయాయి, గుర్తు పెట్టుకో. వాళ్ళకి హింట్ ఇస్తారా? లేదు, వాళ్ళకి టీ ఇస్తా. మీకు ఇద్దరు అబ్బాయిలేనమ్మా? కాదు, నాకు ఒక అబ్బాయి ఒక అమ్మాయి. ఇందాక మీరు 2 రాంగ్ చెప్పారు కాబట్టి ఒక క్లూ ఇచ్చాను. ఇప్పుడు మీరు 2 కరెక్ట్ చెప్పారు కాబట్టి నేను మీకు ఒక క్లూ ఇస్తున్నాను. క్లూ ఏంటంటే అక్కడ ఉన్నారే ఆ లాస్ట్ వాళ్ళకి 2 పిల్లలు ఉన్నారు. ఇది క్లూలా లేదు, స్వైన్ ఫ్లూలా ఉంది. సరే ఓకే, వదిలేయండి. నేను రంగయ్య గారి విషయంలో క్లూ ఇస్తాను. ఎస్ ప్లీజ్. వారికి 2 అబ్బాయిలు. వాళ్ళకి 2 అబ్బాయిలు కదా? 2 అబ్బాయిలు. ఇందాక అబ్బాయిని కూర్చోబెట్టలేదు కదా? అవును. నువ్వు కూర్చోకు, చెప్తారు. ఏ నంబర్ అంటే అంటే ఉండదు. నంబర్ ఏంటి? 1. 1 లో అంట కూర్చో. వదిలేస్తే వాడే వెళ్ళి కరెక్ట్ ప్లేస్మెంట్ లో కూర్చుంటాడు కదా. అబ్బా 10,000. అంతా నాటి మీరంతా. రంగయ్య గారి ప్రథమ సంతానం ఈ అబ్బాయేనా అని నంబర్ 1 లో కూర్చోబెట్టి అడుగుతున్నారు చంటి అండ్ ఆర్పి. అవునైతే ఇలాగా, కాదంటే ఇలాగా. ఓకే, అయితే నువ్వు వెరైటీగా ఇప్పుడు ఏం చేయంటే నువ్వు ఇట్లా చిత్రా, నేను చెప్తే అప్పుడు ఆడదు కానీ. ఇప్పుడు చెప్పండి. ఏమిరా నీ నటన? ఈడు నటిస్తున్నట్టుగా నేను నటించుంటే ఈ పాటి కమలాసినంత రైటోండి. చెప్పండి, ఒకళ్ళని తీసుకురండి ఇటు. అరే నువ్వు రానా, నువ్వు ఎల్లో ఆగు. ఎక్కడ? ఫస్టే ఎల్లు. ఎల్లారే 10,000 పోతే పోయినాయి. పట్టుకో విన్నా. ఇప్పటికి 60,000 ఇచ్చారు. ఓకే, సో డబ్బులు మొత్తం రంగయ్య గారి ప్రథమ సంతానం ఈ అబ్బాయేనా? అవునైతే ఇలాగా, కాదంటే ఇలాగా. రెండో వాడు ఉండేస్తున్నాడు. ఎవరు? ఆ పైన వాడా? బుర్ర ఉన్నదా నీకు? రెండో వాడు అవుతాడు. రారన్నా వినరా. చంటి, ఇది ఇల్లీగల్. మేము ఏ రోజైనా లీగల్ గా గెలిచామేంటి? ఇల్లాటి కూర్చో. రెండో దాంట్లో 2 అంటే ఇల్లు. రంగయ్య గారి ద్వితీయ సంతానం ఈ అబ్బాయి అని అడుగుతున్నారు. అవునైతే ఇలాగా, కాదంటే ఇలాగా. రంగయ్య గారి ఫ్యామిలీ ఫినిష్డ్. నెక్స్ట్ మిగిలింది లాస్ట్ తీసుకుంటానండి. ఓకే, సరస్వతి గారు, సంతోష్ గారు. ఎస్ చెప్పండి. సరస్వతి గారు, సంతోష్ గారు. ఈ పాప అయితే కన్ఫర్మ్. ఆగరా, నువ్వు ఉండు, నన్ను భయపెట్టకు. ఎవరు? ఈ రెడ్. ఓకే, వెళ్ళాటు 7 మీద కూర్చోరా. 7 మీద. నువ్వు 7 మీద కూర్చో, మమ్మల్ని ఏడిపిపాకు. సరస్వతి గారు, సంతోష్ గారి ప్రథమ పుత్రిక ఆ అమ్మాయ అని అడుగుతున్నారు. 7 మీద కూర్చోబెట్టారు. అమ్మ ఏడిపించకుండా అవునైతే ఇలాగా, కాదంటే ఇలాగా అనమ్మా. గుండు కన్నా సూపర్ నీ మాటలో స్పీడు
ఇక్కడే పడిందిరా అసలైన దెబ్బ. వెనక ముందు చూసుకోకుండా పోయినా మనం అంతే. నాన్న బంగారం దా అమ్మ దగ్గరికి వెళ్ళు, అమ్మ దగ్గరికి వెళ్ళరా. హలో, నేను కూర్చోబెడతా పిల్లల్ని మీరు దయచేసి అమ్మ దగ్గరికి వెళ్ళిపో. పిల్లల్ని బెదిరించొద్దు. బెదిరించద్రా, డబ్బులు ఇచ్చి చెప్పాలి. ఆ. 10,000 కదా. ఎక్కడ కూర్చోబెట్టాలి అమ్మాయిని? 8 మీద అమ్మ దగ్గరికి వెళ్ళినా. సో వీళ్ళ ద్వితీయ సంతానం ఈ అమ్మాయేనా అని అడుగుతున్నారు. అవును. అవునైతే ఇలాగా, కాదంటే ఇలాగా. ఈ ఫ్యామిలీ కూడా మీరు కంప్లీట్ చేశారు. ఇక మిగిలిందల్లా 3 and 4 అనూష చంద్రశేఖర్ ఫ్యామిలీ. అమ్మాయి అబ్బాయి లేదా చెప్తారు. ఇద్దరు అమ్మాయిలా? చెప్తారు. ఏ క్లూ చెప్పొచ్చుగా. చెప్పరు, మీరు బాగా ఆడుతున్నారు. ఎందుకు 1000 ఇస్తా. అన్న ఇంకోటి కూడా ఫస్ట్ సిస్టర్ ఫస్ట్ పెళ్లి అవుతుంది, అది కూడా మనం కొంచెం పెట్టుకోవాలి. ఇంకేంట్లో పెట్టుకునేది, ఉండేది ఒక ఫ్యామిలీని అక్కడ. అరే రే నువ్వు రారా, నీకుంది రే. మళ్ళీనా? పట్టుకో 10,000. ఎక్కడ? కూర్చోరా అక్కడ 3 మీద. సో అనూష చంద్రశేఖర్ వాళ్ళ ప్రథమ కాదై చచ్చేవే. పుత్రుడు అన్న ఒక్కసారి ఈ అబ్బాయేనా? బాగు చూడు. అవునైతే ఇలాగా, కాదంటే ఇలాగా. ఏమైనా మారుస్తారా? ఇంకా 20,000 ఉన్నాయి. మారుస్తారా? అదేంటి ఒక పాప ఒక బాబా అని చెప్పచ్చుగా. అరే నువ్వు ఇటు జరుగు. 10,000 రా. ఇన్నిసార్లు షోలు చేస్తే వస్తాయి తెలుసా డబ్బులు. ఇట్లా ఖచ్చితంగా వాడు రెండోవాడే. ఫస్ట్ అతనే. ఆగరా ఆ. ఆగరా. ఆగా ఆగా వాడి కళ్ళలోకి సూటిగా చూసి చెప్పలేని నువ్వు దాని తర్వాత కన్ఫర్మేషన్ డైలాగ్. అనూష చంద్రశేఖర్ల ద్వితీయ సంతానం ఇతనేనా? అవునైతే, లేకపోతే. మిగిలింది ఒకటే. చాలు నీ నవ్వు మీ నాన్న హోటల్ ఉంది. వెళ్ళి బయలుదేరు. అనూష చంద్రశేఖర్ల ప్రథమ పుత్రుడివి నువ్వేనా? జుంబా మేరే జకండా జుంబారే జుంబారే జకండా జుంబా మేరే జకండా జుంబారే జుంబారే జకండా. కానీ మొత్తానికి ఇదే కదా చిన్నది. చిన్నది. $1,20,000 మాకు ఇచ్చారు. అండ్ మీరు గెలుచుకుంటున్నారు టోటల్ గా 5 లక్షలు. ఫైనలీ మొత్తం ఈ ఫ్యామిలీలంతా కరెక్ట్ గా పెట్టారు. రండి వాళ్ళతో ఒక సెల్ఫీ దిగుదాం. కమ్. జీన్స్ కింగ్ ఆఫ్ ఆల్ గేమ్ షోస్ మన ఆఖరి రౌండ్ జాక్ పాట్ రౌండ్. ఇప్పటి వరకు మీరు గెలుచుకున్న అమౌంట్ 7,30,000. అయితే ఈ రౌండ్ లో మీరు చేయాల్సింది ఏమిటంటే, ఇక్కడ మేము పేరెంట్స్ నిలబెడతాము. వీళ్ళందరూ సొంత అన్నదమ్ముళ్ళు, చెల్లెళ్ళు, అక్కలు, ఓన్ బ్లడ్ రిలేషన్. ఓకే. వాళ్ళ పిల్లల్ని యువతలు నించోబెడతాం కర్టెన్ వెనకాల. 5గురే ఉంటారు కరెక్ట్ గా. మీరు ఆ పిల్లల్ని వాళ్ళ పేరెంట్స్ తో కరెక్ట్ గా మ్యాచ్ చేయాలి. 5గురిని చేయాలి. చేసిన తర్వాత బజర్ ప్రెస్ చేయాలి. ఇలా మీరు చేయడానికి మీకు 3 ఆప్షన్స్ ఉన్నాయి టైమర్లు. 1 120 సెకండ్స్. 120 సెకండ్స్ లో గనక మీరు ఈ మ్యాచ్ చేయగలిగినట్టయితే మీ డబ్బులు రెండింతలు పెరుగుతుంది. అంటే మీరు గెలుచుకుంటారు 14,60,000. 90 సెకండ్లు. మీరు ఈ మ్యాచ్ చేయగలిగినట్టయితే మీ డబ్బులు 3 రెట్లు మీ అమౌంట్ పెరుగుతుంది. మీరు తీసుకెళ్తారు 21,90,000. ఇక 60 సెకండ్లు అంటే 1 నిమిషం.
ఈ ఒక్క నిమిషంలో గనక మీరు 5 మ్యాచ్లు కరెక్ట్ గా చేసినట్టయితే మీరు తీసుకెళ్లగలరు 29,20,000. ఇది మీరు ఇక్కడి నుంచి తీసుకెళ్లగలిగే అమౌంట్. ఒక్క మ్యాచ్ మిస్ మ్యాచ్ అయినా ఇప్పటి వరకు సొంతం చేసుకున్న డబ్బులు కూడా రావు. స్వీప్ అవుతా. స్వీప్ అయితే మీరు 5 మ్యాచెస్ ని పెట్టిన తర్వాత బజర్ ప్రెస్ చేస్తే నేను మీరు ఎన్ని కరెక్ట్ గా పెట్టారో చెప్తాను. అంతేగాని ఈ ఫస్ట్ మ్యాచ్ కరెక్ట్, థర్డ్ మ్యాచ్ రాంగ్ అని చెప్పలేను. నేను మీకు 3 మ్యాచెస్ కరెక్ట్ అన్నాను అంటే ఓ 2 మ్యాచ్ల మధ్యలో మాత్రమే మిస్ మ్యాచ్ జరిగింది, వాళ్ళని మీరు జస్ట్ అలా స్వాప్ చేసేసి మళ్ళీ బజర్ నొక్కొచ్చు. అండ్ మీకు బజర్ నొక్కేటువంటి అవకాశం మీరు ఏ టైమర్ సెలెక్ట్ చేసుకున్నా అందులోని లాస్ట్ 20 సెకండ్ల లోపు వరకు మాత్రమే ఉంటుంది. అంటే మీరు 120 సెకండ్లు సెలెక్ట్ చేసుకుంటే 100 సెకండ్ల వరకు మీరు బజర్ ఎన్నిసార్లైనా నొక్కి నన్ను అడగొచ్చు. అదే మీరు 90 తీసుకున్నట్టయితే 70 వరకు, 60 అయితే 40 వరకు. సో టైమర్ సెలెక్టెడ్. 120 seconds. ఓకే, పేరెంట్స్ రండి. ఓకే, కర్టెన్ డౌన్. పిల్లలు వచ్చేయండి. ఎవరు ఇక్కడి నుంచొని సలహాలు చెప్తారు, ఎవరు పరిగెత్తుకొని తీసుకొని వెళ్ళి అక్కడ నుంచో పెడతారు. నువ్వు చెప్తావా నేను చెప్పనా? నువ్వు చెప్తుంటే నేను పెట్టేదే కదా, ఇబ్బంది ఉందా? అయితే చంటి మీరేం చేయొచ్చు అంటే తను తీసుకొచ్చేటప్పుడు ఆ పిల్లోడ్నో పాపను నంబర్ 1 దగ్గర పెట్టు, లేదా నంబర్ 4 దగ్గర పెట్టు అని సలహాలు ఇస్తే ఫాస్ట్ గా అవుతుంది. సో ప్లీజ్ గో మిస్టర్ ఆర్పి. ఓకే, మీరు 120 సెకండ్స్ కాడుతున్నారు అండ్ డబ్బులు 14,60,000 గెలుచుకోబోతున్నారు. ఓకే, కర్టెన్ అప్ వెళ్ళిన తర్వాత నేను టైం స్టార్ట్స్ నౌ అంటాను, అప్పుడు మీరు ఆట మొదలెట్టొచ్చు. రెడీ, కర్టెన్ అప్. పెట్టి నువ్వు ఫస్ట్ పెట్టి ఇక్కడ నిలబడు. నిజమే, తొందరగా తీసుకొచ్చి ఎట్టుకుంటే కుదరదు, నాకు టైం లేదు. జాగ్రత్త. పెట్టి నువ్వు మ్యాచ్ చూసుకున్నా మొహాలు చూస్తా ఉండు. కానీ ఆర్పీనే మార్చాలి, మీరు మార్చొద్దు చంటి. ఓకే, ఆర్పీనే మార్చాలి కదా. అరే బజర్ బజర్ వచ్చి ఇట్లాను. మీరు 3 కరెక్ట్ పెట్టారు. నేను చెప్పేది వినండి, 3 కరెక్ట్ పెట్టారు అంటే కేవలం 2 మ్యాచ్లు మాత్రమే రాంగ్ చేశారు. వాటిని ఇలా మారిస్తే అంత కరెక్ట్ అవుతుంది. అంత కరెక్ట్ అవుతుంది. అరే ఇది ఇక్కడ పెట్టు, ఇది ఇక్కడ చెరుపు. ఇప్పుడు బజర్ నొక్కొచ్చు మీరు మళ్ళీ. ఇప్పుడు ఒకటే కరెక్ట్. ఇప్పుడు ఒకటే కరెక్ట్. బజర్ నొక్కు, బజర్ నొక్కు. బజారు 3 కరెక్ట్. ఇది మారుస్తా, ఒకసారి చూద్దాం. మార్చి, తొందరగా టైం అయిపోతుంది. ఏదో ఒకటి చేసి బజర్ నొక్కు తొందరగా. రెండే కరెక్ట్. అది లాస్ట్ పెట్టు. అక్కడ పెట్టు. బజర్ నొక్కు. రెండే కరెక్ట్. బజర్ నొక్కు. 3 కరెక్ట్. 2 కరెక్ట్. ఇంకా బజర్ లేవు. ఇంకా మీరు మార్చుకోండి. ఆ బాబుని ఇక్కడ పెట్టు, ఆ బాబుని అక్కడ పెట్టి చెప్తా. అక్కడ నిలబెట్టు. ఆగు, అక్కడ పెట్టు. ఆ బాబు నువ్వు వచ్చి ఇక్కడ నిలబడినా, ఇక్కడ నిలబడు. నువ్వు అటు వెళ్ళిపోనా. బజర్ లేదు. ఇలా వచ్చేయండి, ఇప్పుడు టైం అయిపోయింది. ఇలా వచ్చేయండి. బిస్కెటా? ఇలా రండి, మేము చెప్తాం. మీరు ఫస్ట్ ఇనిషియల్లీ పెట్టినప్పుడు 3 కరెక్ట్ పెట్టారు. ఇప్పుడు జాక్పాట్ కొట్టారనుకుంటున్నారా? నాకు తెలిసి 100% కరెక్ట్ గా పెట్టాము. ఓకే, సో చూద్దామా. ఎల్లో చుడిదార్ అమ్మాయి అండ్ వెనకాల నించున్న ఆవిడ, మీరు పెట్టిన ఆ మ్యాచ్ కరెక్ట్ మ్యాచ్. ఇక ఫస్ట్ మ్యాచ్ ఏదైతే ఉందో రాంగ్ మ్యాచ్. చెయ్యి జారిపోయింది, మంట కలిసిపోయింది, ఈ నా జీవితం దేవుడా. సెకండ్ మ్యాచ్ కరెక్ట్ మ్యాచ్. రాంగ్ మ్యాచ్. ఫోర్త్ మ్యాచ్ రాంగ్ మ్యాచ్. అదేంటి? ఫిఫ్త్ మ్యాచ్ రాంగ్ మ్యాచ్. ఫస్ట్ ఏమో 3 కరెక్ట్ పెట్టారు, లాస్ట్ కి వచ్చేసరికల్లా ఒకటే కరెక్ట్. బిగినింగ్ మీరు పెట్టింది ఒకసారి మళ్ళీ గుర్తు చేసుకొని పెట్టండి. వెళ్ళు ఆర్పి. ఫస్ట్ పెట్టారు కదా, రాగానే వాడిని చివరిలో పెట్టండి. ఆ పాపనేమో ఇక్కడ పెట్టారు. కాదు, ఈ పాపని ఇక్కడ పెట్టారు. నువ్వు అక్కడికి వెళ్ళమ్మా. ఈ టైంలో నేను 3 కరెక్ట్ అన్నాను కదా, ఈ చివరి మ్యాచ్ కరెక్ట్, ఇది కరెక్ట్, 3 కరెక్ట్. అదొక్కటే
ఇలా గనక పెట్టుంటే మీరు కొట్టుండే వాళ్ళు జాక్ పాట్. అన్ని పోయాయి. మొత్తం డబ్బులు పోయాయి. థ్యాంక్ యూ ఫ్యామిలీ, ఈ రోజు మా జీన్స్ కార్యక్రమానికి వచ్చినందుకు. మీరు యాక్చువల్లీ 14,60,000తో వెళ్లాల్సింది ఉత్తి చేతులతో వెళ్తున్నారు. ఎక్స్ట్రీమ్లీ సారీ అబౌట్ ఇట్. ఎనీవే, జీన్స్ గేమ్ షో ఎలా ఉంది? టెరిఫిక్ గా ఉంది. కానీ అప్పటికి మనం 3 రౌండ్లు బాగానే ఆడాం. లాస్ట్ రౌండే కొట్టింది, మొత్తంగా కొట్టేసింది అసలు. లాస్ట్ ఎందుకంటే వాళ్ళందరూ అక్కా చెల్లెళ్ళు అయిపోయా, ఎవరి పిల్లలైన వాళ్ళ పోలికలతో ఉంటారు. అదే బ్లడ్ కదా, దానివల్ల మా వల్ల కాల. జీన్స్ షోలో ఉండే స్పెషాలిటీ ఏమిటంటే ఇది ఎక్కడా చూడని ఆడని వినని ఆట. ఓన్లీ మీరు వర్షన్ 1 చూసారు, ఇప్పుడు వర్షన్ 2 చూస్తున్నారు. దీని గురించి పాపం ఆడిన వాళ్ళు ఇవ్వాలే కాదు, వెళ్ళిన తర్వాత కూడా డిస్కస్ చేస్తూనే ఉంటారు. ఇదిగో నేను ఒకటే చెప్తున్నా, ఈ జీన్స్ షోకి వచ్చిన వాళ్ళు మాత్రం కన్ఫామ్ గా రోడ్డు మీద ఎవరైనా కనబడితే వీడు వాడికేమవుతాడు, వాడు వీడికేమవుతాడు, ఈ కన్ఫ్యూజన్ లో చేస్తా చెప్తే కన్ఫామ్ రైట్ మాత్రం. చంటి అండ్ ఆర్పి ఆడినటువంటి ఈ ఆట వాళ్లే కాదు మీరు కూడా ఇళ్లలో ఆడారని నమ్ముతూ మళ్ళీ వచ్చే వారం మనం కలుసుకుంటున్నాము ఓన్లీ ఆన్ జీన్స్ కింగ్ ఆఫ్ ఆల్ గేమ్ షోస్ వర్షన్ 2.0. గుడ్ నైట్. యాంకరమ్మ వచ్చేస్తుంది. మొక్కే కదా అని పీకేస్తే సుమక్క పీక లేదు, మళ్ళీ వచ్చి నాటు. అరే రే, అసలు ఆ లుక్ కు అర్థం ఏంటి అనసూయ? మొత్తానికి నాకు ఆడు పట్టుకున్నా. అబ్బాయి స్మైల్ ప్లీజ్. ఇతను ఈ ప్రోగ్రామ్ లో ఆడడానికి వచ్చినట్టుగా లేదు, నిన్ను చూడడానికి వచ్చినట్టుగా ఉన్నాడు. ఈమె జబర్దస్త్ చూసినప్పటి నుంచి అలా అయిపోయింది. ఎప్పుడు పళ్ళు బయట ఉంటాయి, డాక్టర్ ఏం చేయమంటారని అడిగారంట. కష్టం అమ్మా, జబర్దస్త్ చూసినంత కాలం అలాగే ఉంటాయి అమ్మాయి పళ్ళు అని చెప్పారంట. ఒరే కొన్నిటిని ఆపుకోలేమురా, వదిలే. అరే వదిలేరా నవ్వుని. నవ్వుతే నాకు తెలిసిపోతుంది, నవ్వాలి నువ్వు. నవ్వు. ఒరే నేను నవ్వితే నా పళ్ళ సెట్ పడిపోతున్నామో నేను కంగారు పడాలి, కానీ నీకేంట్రా? ఏమండి నిజంగా ఫ్యామిలీ అయినా లేకపోతే చుట్టుపక్కల వాళ్ళందరినీ పట్టుకొచ్చారా? ఇంకా 12 మంది తక్కువ ఉన్నారు. మాకు ప్లేస్ తక్కువ ఉందండి. మీరు చాలా మారిపోయారు. క్యాష్ తర్వాత జీన్స్ కి మారాల్సి వచ్చింది. ఇలా